మీరే గెలికి కయ్యం పెట్టుకుంటున్నారు ముఖ్యమంత్రి గారితో. ముఖ్యమంత్రి గారిని గెలిపితే మరి మీరు ఒకటంటే 10 అంటాడు ముఖ్యమంత్రి గారు. అందుకని ఆలోచించాలి, ఏదైనా అనే ముందు ఎందుకు అంటున్నాము, ఏ ఉద్దేశంతో అంటున్నాము. మీరు చెప్పండి, రాజకీయంగా మీరు ఎన్ని రకాలుగా విమర్శించినా ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు, అందరు కూడా వెల్కమ్ చేస్తున్నారు. మీరు చేయండి, పాలసీస్ మీద ఏదన్నా ప్రభుత్వం పాలసీస్ మీద చెప్పండి, లేకుంటే ఇంకేదని చెప్పండి. కానీ ఇట్లా ఇంత తెలివి ఉన్నటువంటి అని చెప్పుకునే వ్యక్తులు ఇలా ఎందుకు దిగజారిపోతారు అనేది అర్థమవుతలేదు. ఇది కరెక్ట్ కూడా కాదు. ఎందుకంటే దిగజార రాజకీయాలు చేయడం అనేది కరెక్ట్ కాదు. వ్యక్తిగతంగా దూషించడము, వ్యక్తిగతంగా మాట్లాడము, అది ఏదో మనకు గొప్ప పేరు వస్తుందని భావిస్తారు. కానీ దీనివల్ల ఎంత డిమారలైజ్ అయిపోతారు, మీరు ఎంత మరి ఇది పోతున్నారు అనేది మీరు అర్థం చేసుకుంటలేరు. ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే మీరు లిఖితపూర్వకం పంపించండి రాహుల్ గాంధీ, తప్పేం లేదు. కానీ రాహుల్ గాంధీ గారిని ఉద్దేశించి మీరు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అనేది ఎవరు కూడా హర్షం వ్యక్తం చేయరు, ఎవరు కూడా దాన్ని